Hello everyone, welcome back to my YouTube channel. మనం ప్రీవియస్ వీడియోలో ఎలిమెంట్స్ ఆఫ్ డేటాబేస్, అసలు డేటాబేస్ అంటే ఏంటి, అండ్ డిబిఎంఎస్ అంటే ఏంటి, అండ్ టైప్స్ ఆఫ్ డిబిఎంఎస్, డేటా మోడల్స్ అండ్ స్కీమాస్, టైప్స్ ఆఫ్ స్కీమాస్ అండ్ మెయిన్గా ఈఎఫ్ క్వాడ్రల్స్ చూసాం. ఫస్ట్ ఈరోజు మనం ఈ వీడియోలో టాపిక్ వెళ్ళే ముందు నేను మిమ్మల్ని కొన్ని క్వశ్చన్స్ అడగాలనుకుంటున్నా. అసలు ఇన్వాలిడ్ డేటాని డేటాబేస్ అనేది తీసుకోకుండా ఎలా స్టాప్ చేస్తుంది? ఫర్ ఎగ్జాంపుల్, అండ్ ఒక మెయిల్ ఐడి అనేది ఏంది, కంపల్సరీ @gmail.com అని ఉన్నది. అట్లా ఒక డేటా అనేది ఈమెయిల్ ఐడి ఇస్తున్నామంటే @gmail.com ఇవ్వకుండా డేటాని ఎంటర్ చేస్తే, సో ఇట్లాంటి ఇన్వాలిడ్ డేటాని డేటాబేస్ అనేది తీసుకోకూడదు. సో ఇట్లాంటిని ఎలా ఓవర్కమ్ చేస్తాం ప్రాబ్లమ్స్ని మనం ఈరోజు ఈ వీడియోలో చూడబోతున్నాం. టుడేస్ ఎజెండా ఇస్ కన్స్టెంట్స్ అండ్ టైప్స్ ఆఫ్ కన్స్టెంట్స్. ఈరోజు మనం ఈ వీడియోలో కన్స్టెంట్ అంటే ఏంటి, ప్రైమరీ కీ అండ్ ఫారెన్ కీ, యూనిక్, నార్మల్, చెక్ అండ్ డిఫాల్ట్, ఇట్లాంటి కన్స్టెంట్ని మనం ఈ వీడియోలో చూడబోతున్నాం. టాపిక్లోకి వెళ్ళినట్టయితే, కన్స్టెంట్ అనేది ఒక సెట్ ఆఫ్ ఎక్స్ట్రా కండిషన్ యూజ్డ్ టు ఎవాల్యుయేట్ ద డేటా ఇంటూ ద సెల్. అంటే కన్స్టెంట్ కి సింపుల్ గా చెప్పాలంటే ఇది డేటాబేస్ రూల్స్ అన్నమాట. డేటాబేస్ రూల్స్ అంటే ఒక డేటా అనేది డేటాబేస్ లోకి ఎంటర్ కాకన్నా ముందు కొన్ని రూల్స్ ని సాటిస్ఫై చేయాలి. అప్పుడే మనకి డేటా అనేది డేటాబేస్ లో స్టోర్ అవుతుంది. అది దాన్నే మనం కన్స్టెంట్ అన్నాం. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు కన్స్టెంట్ అనేది మనం ఎందుకు యూజ్ చేయాలి డేటా ఎంటర్ చేసేటప్పుడు డేటాబేస్ లో అంటే, స్టూడెంట్ ఐడి అనేది యూనిక్ ఉండాలి కదా. సో దానికోసం మనం ఏంది 2 మెంబర్స్ కి ఉండద్దు. సో మనకి ఏజ్ అనేది నెగిటివ్ లో రావద్దు నంబర్ అనేది. సో దానికోసం యూజ్ చేస్తాం. సో ఈ కన్స్టెంట్ యూజ్ చేయడం వల్ల మనకి డేటా యాక్యురసీ అనేది అండ్ డేటా ఎఫిషియన్సీ అనేది చాలా బాగుంటుంది. సో దీంట్లో మనకి మొత్తం 6 టైప్స్ ఆఫ్ కన్స్టెంట్స్ ఉంటాయి. ఫస్ట్ వన్ వచ్చేసరికి యూనిక్, నార్మల్, చెక్, ప్రైమరీ కీ, ఫారెన్ కీ అండ్ డిఫాల్ట్. ఫస్ట్ మనము యూనిక్ కన్స్టెంట్ అంటే ఏందో చూద్దాం. ఇప్పుడు యూనిక్ అనేది వన్ ఆఫ్ ది కన్స్టెంట్ యూజ్డ్ టు అవాయిడ్ ద డూప్లికేట్స్ డేటా ఇంటూ ద సెల్. ఫర్ ఎగ్జాంపుల్, ఇక్కడ ఒక టేబుల్ అని అనుకుందాం. అయితే ఇక్కడ ఐడి అనేది నేమ్ ఇస్తాం. అయితే 1, 2. సో ఈ 1 అనేది 1 పర్సన్ కి మాత్రమే అలొకేట్ కావాలి అన్నట్టు. సో 2 మెంబర్స్ కి ఉండాలి. సో ఇట్లా ఉండడం దాన్ని మనము యూనిక్ అని అంటాం. సో నాట్ నల్ అంటే ఇట్ ఈస్ ఏ కన్స్టెంట్ యూజ్డ్ టు రిప్రజెంట్ సంథింగ్. అంటే ఇక్కడ ఏంది, సంథింగ్ ఏదో ఒకటి నేమ్ ఆర్ 1 సింబల్స్ ఏదో ఒకటి ఉండాలి, కానీ ఎంటీ బాక్స్ మాత్రం ఉండదు. సో దీన్ని మనం నాట్ నల్ అంటాం. అండ్ నెక్స్ట్ కన్స్టెంట్ వచ్చేసరికి చెక్ ఈజ్ ఏ ఎక్స్ట్రా కండిషన్ వ్యాలిడేట్ బై ద డెవలపర్స్ హ్యాస్ పర్ ది రిక్వైర్మెంట్స్. అంటే ఈ చెక్ అనేది మనం మెయిన్ గా ఎక్కడ యూజ్ చేస్తామంటే, ఫర్ ఎగ్జాంపుల్ మూవీ థియేటర్స్ ఉంటాయి. అక్కడ మూవీ ఏంటంటే ఏజ్ అనేది 18+ ఉన్న వాళ్ళకి మాత్రమే ఈ షోకి టికెట్స్ ఉన్నాయి అంటారు. సో అప్పుడు ఏం చేస్తాం, డేటాబేస్ అట్లా ఏం చేస్తుంది, చెక్ ఏజ్ ఈజ్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు 18. సో ఇట్లా ఈ కండిషన్ అనేది సాటిస్ఫై అయితే మనకి అప్పుడు ఏంది, డేటా అనేది డేటాబేస్ లకి వెళ్ళిపోతుంది అన్నమాట. ఇది చెక్ అనే కన్స్టెంట్. నెక్స్ట్ వచ్చేసరికి ప్రైమరీ కీ ఈజ్ యూనిక్లీ ఐడెంటిఫై రో ఇన్ ఏ టేబుల్. అంటే టేబుల్లో ఒక రోని, సో ఈ రోని యూనిక్ గా ఐడెంటిఫై చేస్తా అన్నట్టు. అంటే ఈ రో మొత్తానికి రిప్రజెంటేటివ్ అన్నమాట ప్రైమరీ కీ అని. సో అది, సో దీని క్యారెక్టరిస్టిక్స్ వచ్చేసరికి యూనిక్ అంటే సింగిల్ ఉండాలన్నమాట. నాట్ అంటే సంథింగ్ ఏదో ఒక డేటా అనేది ప్రెసెంట్ అయి ఉండాలి. అండ్ ఇట్ ఈస్ ఏ యూనిక్ ప్లస్ నాట్ నల్ అంటే ఇట్ ఈస్ ఏ కాంబినేషన్ ఆఫ్ యూనిక్ అండ్ నాట్ నల్. ఇట్ రిప్రజెంట్స్ ద టేబుల్. అంటే ప్రైమరీ కీ అనేది సింగిల్ కదా, సో అది టేబుల్ ని రిప్రజెంట్ చేస్తా అన్నమాట. అండ్ నాట్ మ్యాండేటరీ బట్ డిజైన్ వైజ్ ఇస్ ప్రిఫరబుల్. అంటే ఇది మ్యాండేటరీ కాదు ప్రైమరీ కీ అనేది. ఒకవేళ టేబుల్ క్రియేట్ చేసినప్పుడు మనము ఇక్కడ యూనిక్ ఐడెంటిటీ కోసం అంటే ఒక స్పెసిఫిక్ రికార్డ్ ని డేటాని ఈజీగా రిట్రీవ్ చేసుకోవడానికి మనము ప్రైమరీ కీ అనేది వాడతాం అన్నమాట. సో నెక్స్ట్ వచ్చేసరికి ఫారెన్ కీ.
సో ఈ ఫారెన్ కీ వచ్చేసరికి ఏంటంటే ఇట్ ఈస్ యూజ్డ్ టు మేక్ ద కనెక్షన్ ఇన్ బిట్వీన్ ద టేబుల్స్. సో ఫర్ ఎగ్జాంపుల్ 2 టేబుల్స్ ఉన్నాయి. ఒకటి ఏంటంటే ఫస్ట్ స్టూడెంట్ టేబుల్ ఉంది, స్టూడెంట్ ఐడి, స్టూడెంట్ నేమ్, ఆ స్టూడెంట్ చేసే కోర్స్ ఐడి తీసుకుందాం. ఇప్పుడు కోర్స్ టేబుల్ ఉంది, దీంట్లో కోర్స్ ఐడి అండ్ కోర్స్ నేమ్ ఉంటుంది. సో ఈ కోర్స్ ఐడి టేబుల్లో 2 తీసుకొని కనెక్షన్ ఎస్టాబ్లిష్ చేయడానికి కోర్స్ ఐడి అనేది వాడతాం అన్నమాట. సపోజ్ ఎగ్జాంపుల్ ఇది అంటే కోర్స్ ఐడి అనేది ఈ కోర్స్ టేబుల్ కి ప్రైమరీ కీ కదా, C1 C2 C3 ఉంటాయి. కానీ ఇక్కడ ఏంది C1 C1 C2 C2 C3 ఇలా ఉంటాయి. అంటే దీన్ని మనం ఫారెన్ కీ అంటాం. అంటే ఒక టేబుల్లో ఉన్న ప్రైమరీ కీ అనేది ఇంకో టేబుల్ కి ఫారెన్ కీ అవుతుంది అన్నమాట. సో ఇది కూడా యూనిక్ ఉంటది. నాట్ ఈస్ ద కాంబినేషన్ ఆఫ్ నాట్ నల్ అండ్ యూనిక్ అండ్ we can have multiple foreign keys in a table. ఇప్పుడే చెప్పినా కదా, ఇప్పుడు దీంట్లో ఏంది స్టూడెంట్ టేబుల్ లో మల్టిపుల్ కీస్ ఉండే అన్నమాట. సో ఇట్ ఈస్ ఆల్సో కాల్డ్ రిఫరెన్షియల్ ఇంటిగ్రిటీ కన్స్టెంట్. ఎందుకు రిఫరెన్షియల్ ఇంటిగ్రిటీ అంటే ఈ టేబుల్ ని ఈ ఐడి అనేది ఏంది రిఫర్ చేస్తుంది కదా స్టూడెంట్ టేబుల్ కి. సో అందుకోసమే మనము రిఫరెన్షియల్ ఇంటిగ్రిటీ కన్స్టెంట్ అంటాం ఫారెన్ కీ. నెక్స్ట్ వచ్చేసరికి డిఫాల్ట్ కీవర్డ్. ఈ డిఫాల్ట్ కీవర్డ్ ఎందుకంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ యూజర్ అనేది కొన్ని డేటాని మిస్ చేశారు. సో అప్పుడు ఏంది డిఫాల్ట్ లో ఉన్న అంటే డేటాబేస్ అనేది కొన్ని వాల్యూస్ ని ఆటోమేటిక్ గా తీసుకుంటుంది అన్నమాట. సో ఫర్ ఎగ్జాంపుల్ ఒక యూజర్ డేటా అనేది ఎంటర్ చేస్తుండు. సో అక్కడ ఏంది ఆ సిటీ నేమ్ అనేది తను మర్చిపోయింది ఎంటర్ చేయడం. అప్పుడు డేటాబేస్ లో ఏంది మనకు డిఫాల్ట్ వాల్యూ అనేది హైదరాబాద్ అని డిఫాల్ట్ వాల్యూ ఇచ్చినాం. సో ఆ డేటాబేస్ ఆ యూజర్ ప్లేస్ లో హైదరాబాద్ అనేది వచ్చేస్తుంది అన్నమాట. అండ్ ఇట్లాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి కామెంట్ చేయండి. అండ్ థ్యాంక్ యూ.